సో మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. సో ఈశ్వర్, మొన్నేమో పెన్షన్లు, ఇప్పుడేమో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రతిపక్షాలే అడ్డుకుంటున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రజల నుండి ఎలాంటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయి, అలాగే ప్రతిపక్షాలు ఏమైనా రియాక్ట్ అవుతున్నాయా? వైసీపీ ఈ వ్యవహారాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా విస్తృతమైన ప్రయత్నమే చేస్తోంది. ఆ రకంగా ప్రతి మీటింగ్లో ముఖ్యమంత్రి స్వయంగా దాన్ని బాధ్యతను తీసుకుని, ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పాలసీ డెసిషన్స్ మాత్రమే తీసుకోకూడదు. గతంలో ఎప్పటి నుంచో అమలవుతున్న స్కీమ్స్ని ఆపేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగానే ఆపేస్తున్నారు. ఇది రాజకీయంలో భాగమే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల నుంచే దీనికి రెస్పాండ్ అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకోవాలనే విధంగా వైసీపీ అడుగులు ముందుకు వేస్తుంది. ఆ దిశగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న అభ్యర్థులందరూ కూడా దాన్ని ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. కేవలం రాజకీయాల కోసం కాకపోతే ఎందుకు ఎప్పటి నుంచి అమలవుతున్న పథకాలని ఇట్లా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన, కూటమి చేసిన ఏదైతే వాటి కంప్లైంట్స్ని ఎందుకు ఎన్నికల కమిషన్ స్పందిస్తుంది? తెలంగాణలో ఎన్నికలు జరిగిన సమయంలో ఇట్లాంటి ఘటనలు ఎప్పుడు చోటు చేసుకోలేదు. గతంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా వెనక్కిపోలేదు. ఏ రాష్ట్రంలో కూడా అట్లాంటి పథకాల అమలును ఆపలేదు. కానీ ఇక్కడ ఆపుతున్నారంటే కూటమి తరపున భారతీయ జనతా పార్టీ నుంచి ఒత్తిడి వస్తుంది. ఎన్డీఏ నుంచి తీవ్రమైన ఒత్తిడిలో భాగంగానే ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటికి పూర్తిగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఆ దిశగా ప్రజల్లోకి అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం వల్లే పెన్షన్లకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారు. దానివల్ల పెద్ద ఎత్తున పెన్షన్ నుంచి కూడా నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికీ చాలా మందికి ఈ మంత్ పెన్షన్ అందలేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. బ్యాంక్ ఖాతాలు లేకుండా ప్రత్యేకంగా ఒక లిస్టు తయారు చేశారు. కానీ ఆ 2 లిస్టుల్లో పేరు లేని రెగ్యులర్గా పెన్షన్ అందుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వ్యధ అయితే ఇప్పటికీ, ఎందుకంటే నెల వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, మెడికేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ నెలవారీ జీవితానికి అవసరమైన పెన్షన్తో బతికే వాళ్ళు చాలామంది పేదలు ఉన్నారు. అట్లాంటి వారి పట్ల తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కక్షలో భాగంగానే పేద ప్రజల పట్ల వ్యతిరేకత పెంచుకుని నిమ్మగడ్డ రమేష్ చేత ఆ రోజు దీన్ని కంప్లైంట్ చేయించింది. ఆ నేపథ్యంలోనే పెన్షన్లు ఆపేశారు. మిగతా వ్యవహారాలు కూడా డీబీటీకి సంబంధించి కూడా చాలా అన్ని వర్గాలకు సంబంధించిన రైతులు, మహిళలు, విద్యార్థులు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఈ డీబీటీ స్కీమ్ ద్వారా పథకాలు అందాల్సిన నేపథ్యం ఉంది. దాంతో వాళ్ళ దైనందిన జీవనం సాగాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా జరగకుండా అడ్డుకుంటూ ఎన్నికల రాజకీయం చేస్తుంది. దీన్ని కేవలం ఎన్నికల కమిషన్కి ఒకవైపు ఫిర్యాదు చేస్తూనే మరొకవైపు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఆ అంశాన్ని ప్రజల చేతే ప్రతిపక్షాన్ని అడిగించేలాగా చేయాలన్న ఒక స్ట్రాటజీతో ప్రస్తుతం అయితే అధికార పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయం మీద పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలు అందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి గ్రౌండ్ లో కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది.